హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే బిల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వితౌట్ క్రియేటింగ్ కంటెంట్. మీరు మీ యొక్క బిజినెస్ని ఈజీగా గ్రో చేసుకోవాలనుకుంటే డిజిటల్గా మీరు మీ యొక్క అథారిటీ, అదేవిధంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా కస్టమర్స్కి మీరు నోన్ ఫ్యాక్టర్, లైక్ ఫ్యాక్టర్, ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ చేసుకుంటే మాత్రం మీ బిజినెస్ ఈజీగా సక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ జరగాలంటే మీరు మార్కెట్లో మోర్ కంటెంట్ని ప్రొవైడ్ చేయాలి. సో యూట్యూబ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కావచ్చు, మీరు ఎక్కువగా కస్టమర్స్కి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, సో ప్రాబ్లమ్స్ సొల్యూషన్గా మీరు ఒక కంటెంట్ రూపంలో కానీ ఇవ్వగలిగితే మీరు మీ యొక్క బిజినెస్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ స్టేజ్లో చాలామంది కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఏం క్రియేట్ చేయాలి, సో కంటెంట్ క్రియేట్ చేయడానికి, వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు కొంత నాలెడ్జ్ లేదు అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేయకుండా మీరు డిజిటల్గా మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఏ విధంగా బిల్డ్ చేయాలో కంప్లీట్ నాలెడ్జ్ని మీకు ఈ వీడియో మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు నా నుంచి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బిల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వితౌట్ క్రియేటింగ్ కంటెంట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో యాక్చువల్లీ ఒక ప్రాస్పెక్ట్ జర్నీ ఎలా ఉంటుంది డిజిటల్గా చూస్తే, సో ప్రాస్పెక్ట్ జర్నీలో మనకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో అన్అవేర్ నుంచి మోస్ట్ అవేర్. సో ఇది మన ప్రాస్పెక్ట్ జర్నీ అనమాట. సో మనం ఎప్పుడైతే మనం అన్నోన్ పీపుల్ని మనం ప్లాన్ చేస్తామో, సో వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని మనము ఒక కంటెంట్ రూపంలో ప్రొవైడ్ చేయగలిగితే, సో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం సొల్యూషన్గా మనం మన కంటెంట్ రూపంలో ఇవ్వగలిగాం అనుకోండి, ప్రాబ్లం అవేర్ నుంచి సొల్యూషన్ అవేర్, సొల్యూషన్ అవేర్ నుంచి బిజినెస్ అవేర్, దాని తర్వాత మనకు మోస్ట్ అవేర్గా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే నోన్ ఫ్యాక్టర్, లైక్ ఫ్యాక్టర్, ట్రస్ట్ ఫ్యాక్టర్. సో ముందు మనం ఏంటో మన కంటెంట్ ద్వారా మనం పరిచయం అవుతాము. మెల్లిమెల్లిగా మన కంటెంట్ చూసిన తర్వాత వాళ్ళు లైక్ చేస్తారు, ఆ తర్వాత మనల్ని ట్రస్ట్ చేస్తారు. ట్రస్ట్ చేస్తే మనతో వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో ఇవి జరగాలి అంటే మనం కంటెంట్ ప్రొవైడ్ చేసి ఈ కస్టమర్ని అన్అవేర్ నుంచి మోస్ట్ అవేర్గా మనం జర్నీని ప్లాన్ చేస్తాం. ఆ తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది కంటెంట్ రూపం ద్వారా మనం ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం కంటెంట్ లేకుండా ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేదే ఈరోజు టాపిక్ అనమాట. సో ఈ యొక్క ప్రాస్పెక్ట్ జర్నీ మనం అర్థమైన తర్వాత మనం కంటెంట్ క్రియేట్ చేయకుండా మనం ఏం క్రియేట్ చేయాలంటే మనం మన యొక్క బ్యాక్ అండ్ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మన బ్యాక్ అండ్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిందనుకోండి, మనం మన యొక్క బిజినెస్ని వితౌట్ కంటెంట్ క్రియేటింగ్ మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాక్ అండ్ సిస్టమ్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ వన్ వచ్చి స్ట్రాంగ్ హుక్. మనం ఏ యొక్క టాపిక్తో మనం మార్కెట్లోకి వెళ్తున్నామో, సో మనం బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ రిలేటెడ్గా కావచ్చు, సో సమ్ డిఫరెంట్గా మనం మార్కెట్లోకి వెళ్తుంటాం కదా. సో మనం ఏదైతే మనం టాపిక్ ఎంచుకున్నాము, సో మనం ఆపర్చునిటీ అయితే ఆపర్చునిటీ మీద, లేదు ప్రోడక్ట్ రిటైలింగ్ పైన అయితే మనం ప్రోడక్ట్ మీద మనం వెళ్ళొచ్చు అనమాట. సో అలా మనం వెళ్ళినప్పుడు దానికి ఒక కరెక్ట్ హుక్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో హుక్ ఈజ్ నథింగ్ బట్ టైటిల్. సో మన టైటిల్ మనం డిసైడ్ చేయగలిగితే ఆ టైటిల్ ద్వారా మనం కస్టమర్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడగలిగితే, ఇమాజిన్ టర్నింగ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇంటూ ఏ ప్రాఫిట్ సెంటర్ వితౌట్ ద హెడేక్స్ ఆఫ్ రన్నింగ్ ఏ బిజినెస్. సో ఇక్కడ వితౌట్ అనేది మ్యాజికల్ వర్డ్. సో ఈ విధంగా మీరు ఒక బ్యూటిఫుల్ టైటిల్ని మీరు క్రియేట్ చేసుకొని మీ యొక్క బిజినెస్కి రిలేటెడ్గా ఆ టైటిల్ని మీరు కానీ మార్కెట్లో ప్రొవైడ్ చేయగలిగితే, టైటిల్ ద్వారానే మీరు మీ యొక్క కస్టమర్స్ని మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా అట్రాక్టివ్ పోస్టర్. సో ఆ టైటిల్ని తీసుకొని ఆ టైటిల్ ద్వారా మీరు ఒక అట్రాక్టివ్ పోస్టర్ని మీరు డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు చూసారంటే హౌ టు మేక్ మనీ ఆన్ యూట్యూబ్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్, లర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇవన్నీ ఏంటంటే అట్రాక్టివ్ పోస్టర్స్ అన్నమాట. సో మీరు ఏదైతే మీరు టైటిల్ అనుకున్నారో ఆ టైటిల్ని మీరు యూజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ పోస్టర్ని కానీ, మీరు అట్రాక్టివ్ పోస్టర్ కానీ మీరు క్రియేట్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇక్కడే చాలామంది అట్రాక్ట్ అవుతారు అన్నమాట. వన్స్ మీ యొక్క టైటిల్ రెడీ అయిపోయి మీ యొక్క పోస్టర్ కానీ రెడీ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ లీడ్ మ్యాగ్నెట్. లీడ్ మ్యాగ్నెట్ అనేది మీ ఓన్ ఒక డిజిటల్ ప్రోడక్ట్ అయి ఉండాలి. సో డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏం లేదండి, ఇట్స్ మేబీ లైక్ ఈ బుక్ కావచ్చు, ఇట్స్ మేబీ లైక్
ఆటో వెబినార్ కావచ్చు, ఇట్స్ లైక్ ఒక ఎనీ చెక్ లిస్ట్ కావచ్చు. సో ఇట్లా కొన్ని మీ యొక్క బిజినెస్కి రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే పోస్టరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటారు. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి మీరు ఇన్వైట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇన్వైట్ చేస్తే చాలామంది అట్రాక్ట్ అవ్వరు. సో వెయిట్ లాస్ అవడానికి నేను కొన్ని రెసిపీస్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ రెసిపీస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ఒక ఫ్రీ ఈబుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అని మీరు ఒక ఫ్రీ ఈబుక్ని మీరు ప్లాన్ చేసుకోవడానికి దట్ ఈస్ లీడ్ మ్యాగ్నెట్. సో లీడ్ మ్యాగ్నెట్ ఎందుకంటే ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫ్రీగా ప్రొవైడ్ చేసేటప్పుడు కస్టమర్స్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో ఆ డిజిటల్ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే ఇన్స్టెంట్ యాక్సెస్గా ఉండాలి. సో అప్పుడే వెంటనే అతను దాన్ని యూజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా చాలా క్రిస్పీగా ఉండాలి, అంటే తొందరగా కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు బుక్ని ఒక 50 pages 100 pages చేసుకుంటే ఎవరు కదండి యాక్సెప్ట్ చేయరు. సో మినిమం 10 to 12 pages ద్వారా మీరు వాళ్ళకి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు ఈజీగా దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క కాల్ టు యాక్షన్ కూడా నెక్స్ట్ స్టెప్లో ఉండాలి. సో కాల్ టు యాక్షన్ అంటే ఏం లేదండి, సో మొత్తం బుక్ చూసిన తర్వాత లాస్ట్లో నాతో మీరు 30 minutes కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి. సో వాళ్ళు ఎవరైతే బుక్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళని మళ్ళీ మీరు మీ యొక్క పర్సనల్ కన్సల్టేషన్కో లేకపోతే మీ యొక్క లైవ్ వెబినార్కో మీరు వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఆ ఈ బుక్లో మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ యొక్క జర్నీని మనం ఈ విధంగా డిజైన్ చేయొచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఒక గుడ్ టైటిల్ని మీరు చూస్ చేసుకోండి. టైటిల్ని చూస్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఒక గుడ్ పోస్టర్ని డిజైన్ చేసి మీరు లీడ్ మ్యాగ్నెట్ని మీరు క్రియేట్ చేసుకోండి. సో వన్స్ లీడ్ మ్యాగ్నెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ లీడ్ మ్యాగ్నెట్ని ప్రమోట్ చేయడానికి మీరు ఒక ల్యాండింగ్ పేజ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారంటే సో జస్ట్ క్లిక్ ద బిలో లింక్ అండ్ డౌన్లోడ్ యువర్ ఫ్రీ గైడ్. ఆ లింక్ ఏంటంటే ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ ద్వారా ఏంటంటే వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది మనము క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం మనం ల్యాండింగ్ పేజ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో దానికి నేను బేసిక్ లెవెల్లో ఒక కన్వర్ట్ కిట్ అనే టూల్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ కన్వర్ట్ కిట్ ద్వారా మీరు డిఫరెంట్ ల్యాండింగ్ పేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి ఈమెయిల్ సిస్టమ్ ద్వారా మనం వాళ్ళకి ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ దానికి మీరు కన్వర్ట్ కిట్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ కన్వర్ట్ కిట్ని మీరు ఈజీగా ఆ యొక్క అఫిలియేట్ లింక్ ఉంటుంది www.dnaintelugu.com/ck క్లిక్ చేసి మీరు ఈజీగా దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 1000 members వరకు ఈ యొక్క కన్వర్ట్ కిట్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ల్యాండింగ్ పేజ్కి అదేవిధంగా ఈమెయిల్ ఆటోమేషన్స్కి మీరు కన్వర్ట్ కిట్ని వాడుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు ఈ బుక్ని ప్రొవైడ్ చేస్తారో ఆ తర్వాత మీరు 1-to-1 కాల్ని మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే దానికి మీరు సింపుల్గా ఈ యొక్క మీటింగ్ బుకింగ్ సిస్టమ్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు, దట్ ఈస్ క్యాలెండ్లీ. సో దీని ద్వారా మీరు మీ యొక్క స్లాట్స్ని బుక్ చేసుకోవచ్చు క్యాలెండ్లీ. సో దీనికి మీరు www.dnaintelugu.com/calendly సో మీరు క్లిక్ చేయగలిగితే మీరు ఆ క్యాలెండర్ని ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటారు. ఇది మీ బ్యాక్ ఎండ్ సిస్టమ్ అన్నమాట. సో ఈ విధంగా మీరు ఒక టైటిల్ని చూస్ చేసుకొని ఒక అట్రాక్టివ్ పోస్టర్ని డిజైన్ చేసేసి ఒక లీడ్ మ్యాగ్నెట్ క్రియేట్ చేసి ఆ తర్వాత మీరు ఒక ల్యాండింగ్ పేజెస్ని ఈమెయిల్ సిస్టమ్ని సో ఎవరైతే వచ్చారో వాళ్ళకి కరెక్ట్గా ఫాలోఅప్కి ఈమెయిల్ సిస్టము, అదేవిధంగా వాళ్ళతో 1-to-1 కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవడానికి మీరు ఒక క్యాలెండర్ని రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇవన్నీ మీరు ఈజీగా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు మీ యొక్క బ్యాక్ ఎండ్ సిస్టమ్ కానీ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో సో మీ యొక్క కస్టమర్ జర్నీని మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా మనకు వన్ టైం సెటప్ అనమాట. సో వన్ టైం ఎప్పుడైతే మనం సెట్ చేస్తామో మన యొక్క బిజినెస్ అనేది వితౌట్ కంటెంట్ మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము అట్రాక్ట్ ప్రాస్పెక్ట్స్. సో మన ప్రాస్పెక్ట్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి? సో మనం కంటెంట్ ద్వారా మనం ప్రాస్పెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కంటెంట్ లేకుండా మనం ప్రాస్పెక్ట్ని ఎలా అట్రాక్ట్ చేయాలంటే సో దానిలో ఫస్ట్ వన్ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్. సో మనం ఎప్పుడైతే ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ద్వారా మనము మన లీడ్ మ్యాగ్నెట్ని పోస్టర్ని మన యొక్క ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ రెడీ అవుతుందో మనం ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ద్వారా మనం మన యొక్క లీడ్ మ్యాగ్నెట్ని ప్రమోట్ చేయడమే. సో మనం నెట్వర్క్ మార్కెటింగ్ని డైరెక్ట్గా ప్రమోట్ చేయడం ద్వారా మనం చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో లీడ్ మ్యాగ్నెట్ని ప్రమోట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే చాలామంది ఎక్కువగా ఆ యొక్క లీడ్ మ్యాగ్నెట్ కోసం వాళ్ళ యొక్క లీడ్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్, సో మీరు
మీరు చూడగలిగితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సో నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి, సో నా లీడ్ మ్యాగ్నెట్ని మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ప్రమోట్ చేయండి. సో దానికి నేను మీకు పే చేస్తానంటే జస్ట్ 200 to 300 ఛార్జెస్ పెట్టి వాళ్ళు 1 day 2 days వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంటుంది. సో అలా ప్రమోట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు లీడ్స్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్లో మీ యొక్క లింక్ని వాళ్ళు, మీ యొక్క పోస్టర్ని, మీ యొక్క లింక్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం ద్వారా సో అక్కడ నుంచి కస్టమర్స్ అనేది వాళ్ళు లీడ్ మ్యాగ్నెట్ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే లీడ్ మ్యాగ్నెట్ డౌన్లోడ్ చేసుకుంటారో మీ కన్వర్ట్ కిట్లో ఆ యొక్క లీడ్స్ అనేది మీకు రావడం జరుగుతుంటుంది. సో మీ ఈమెయిల్స్ ద్వారా వాళ్ళని నర్చర్ చేసుకోవచ్చు. సో ఆ ఈమెయిల్స్ ద్వారా వాళ్ళని 1-to-1కి మీరు బిల్డ్ చేయొచ్చు. అదేవిధంగా మీ యొక్క లైవ్ వెబినార్కి ఇన్వైట్ చేయొచ్చు. సో ఇలా వాళ్ళని ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీకు మోర్ లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, యువర్ నోన్స్. సో మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయకపోయినా సో మీ లీడ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, సో మీ యొక్క సర్కిల్లో ఎవరికైనా వెయిట్ లాస్ కావాలన్నా ఈ పోస్టర్స్ మీరు మీ యొక్క వాట్సాప్ ద్వారానో మీ యొక్క ప్రొఫైల్లో మీరు జస్ట్ మీరు పోస్ట్ చేయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇక్కడ కానీ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ని మీరు ప్రజెంట్ చేయట్లేదు. సో వాళ్ళకి ఫ్రీగా ఒక లీడ్ మ్యాగ్నెట్ని మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి సో ఎవరైనా సరే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈజీగా ముందుకు వస్తారన్నమాట. సో ఆ విధంగా మీరు నోన్స్, మీ యొక్క నెట్వర్క్ని మీరు యూజ్ చేసుకొని మీరు మీ యొక్క లీడ్ మ్యాగ్నెట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్ ప్రమోట్ చేస్తే చాలామంది రిజెక్ట్ చేస్తారు. బట్ ఒక లీడ్ మ్యాగ్నెట్ ద్వారా ప్రమోట్ చేశారనుకోండి, సో వాళ్ళలో నుంచి మీరు మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీయూజ్ అదర్ కంటెంట్స్. సో ఇక్కడ చూసారంటే చాలామంది మీ యొక్క అప్లైనర్స్ కావచ్చు, సో అదేవిధంగా కొంతమంది మీ యొక్క కోచెస్ కావచ్చు, సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కొన్ని కంటెంట్స్ క్రియేట్ చేస్తుంటారు. సో ఆ వీడియోస్ని వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు అప్లోడ్ చేసి అక్కడ మీ ఓన్ లింక్స్ని కానీ ప్రమోట్ చేస్తూ ఉన్నారనుకోండి, సో దాని ద్వారా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడ కానీ మీరు కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. సో అదర్ కంటెంట్ని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క బిజినెస్ని, మీ యొక్క లీడ్ మ్యాగ్నెట్ని ప్రమోట్ చేసుకొని బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పెయిడ్ యాడ్స్. సో ఫేస్బుక్లో కావచ్చు, అదేవిధంగా గూగుల్ యాడ్స్, ఇలాంటివి మీరు యాడ్స్ ద్వారా కూడా మీరు ఆ యొక్క లీడ్ మ్యాగ్నెట్ని ప్రమోట్ చేసుకొని మోర్ లీడ్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పెయిడ్ యాడ్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. దాని తర్వాత ఫేస్బుక్ గ్రూప్స్. సో ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా కూడా మీరు లీడ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు, అట్రాక్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఫేస్బుక్ గ్రూప్స్లో చాలామంది ఏం చేస్తుందంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ 30,000 మీరు ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. సో ఇలా డైరెక్ట్గా వాళ్ళ బిజినెస్ని ప్రజెంట్ చేస్తుంటారు. సో దాని ద్వారా చాలామంది రిజెక్ట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది అది డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి. కాకపోతే ఇక్కడ మీరు ఆ ఫేస్బుక్ గ్రూప్లో మీ యొక్క లీడ్ మ్యాగ్నెట్ని మీరు ప్రమోట్ చేయగలిగితే సో వాళ్ళ ఆ లీడ్ మ్యాగ్నెట్స్ కోసం డౌన్లోడ్ చేసుకుంటారు. ఎవరైతే డౌన్లోడ్ చేస్తున్నారో వాళ్ళని మీరు మీ యొక్క ఈమెయిల్స్ ద్వారా వాళ్ళతో 1-to-1 కావచ్చు, మీ యొక్క లైవ్ వెబినార్స్ కావచ్చు ఇన్వైట్ చేసుకొని మీరు మీ యొక్క బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 5 ways ద్వారా మీ యొక్క ప్రాస్పెక్ట్ని అట్రాక్ట్ చేసుకొని మీ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడెక్కడ కానీ కంటెంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఈజీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, మీరు ప్రాస్పెక్ట్ని అట్రాక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఇన్కమ్ ఎర్న్ చేయాలి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది నెట్వర్కర్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ద్వారా కావచ్చు, నోన్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా అదర్ కంటెంట్స్ ద్వారా కావచ్చు, పెయిడ్ యాడ్స్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ గ్రోత్ ద్వారా మనకు నెంబర్ ఆఫ్ లీడ్స్ వస్తుంటాయి. ఒక 100-500 మెంబర్స్ అట్లా లీడ్స్ వచ్చాయి అనుకుందాం. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100లో 80-90 మంది రిజెక్ట్ చేశారనుకోండి, మనం ఓన్లీ ఆ 10 మెంబర్స్ నుంచి మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాం. అది మనం ఇంతవరకు చేసే పని. బట్ ఈ వీడియో ద్వారా మీరు ఆ 90 మెంబర్స్ నుంచి కూడా ఏ విధంగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చో ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు లీడ్స్ అనేది జనరేట్ అయిపోతాయి. వన్స్ లీడ్ జనరేట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని పిచ్ చేస్తుంటారు, అవునా కదా. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ 90 మెంబర్స్ రిజెక్ట్ చేసిన మిగిలిన 10 మెంబర్స్ నుంచి మనం నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళని పిచ్ చేసి మనం బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఆ 90 మెంబర్స్ నుంచి మనం ఏం ప్లాన్ చేయొచ్చు అంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సో లైక్ మనకు డిజిటల్ టూల్స్ కావచ్చు, అదేవిధంగా మనం డిజిటల్ గ్యాజెట్స్ కావచ్చు, అదేవిధంగా మనం ఈమెయిల్ ద్వారా వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం కాబట్టి 5 books టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఇట్లాంటివి కొన్ని అమెజాన్ అఫిలియేట్ లింక్స్ మనం ప్రమోట్ చేసుకొని ఆ బుక్స్ మనం ప్రమోట్ చేయొచ్చు. కొన్ని గ్యాడ్జెట్స్,
ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా కావచ్చు, మైక్స్ కావచ్చు, మనం ఏదైతే డిజిటల్గా యూజ్ చేసే గ్యాడ్జెట్స్ ఉంటాయో మన బిజినెస్ని ఆన్లైన్ చేయడానికి యూజ్ చేసిన గ్యాడ్జెట్స్ని మనం ప్రమోట్ చేయొచ్చు, టూల్స్ని ప్రమోట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అఫిలియేట్ మార్కెటింగ్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పెయిడ్ వర్క్షాప్స్, ఒకవేళ గుడ్ స్పీకర్ అయితే మీరు కొన్ని పెయిడ్ వర్క్షాప్స్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు, 99 రూపీస్ అట్లా. సో ఎందుకంటే మీ యొక్క సిస్టంలో కొన్ని లీడ్స్ ఉన్నాయి, ఒక 500 లీడ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఉపయోగపడే కొన్ని వర్క్షాప్స్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందులో నుంచి కొంతమంది ఆ వర్క్షాప్స్కి పెయిడ్ చేసుకొని మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్సల్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టూల్ ఎక్స్పర్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. సో యూట్యూబ్లో మీరు ఎక్స్పర్ట్ అంటారు. సో మీ యొక్క లీడ్స్ ఉన్న వాళ్ళలో కొంతమందికి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి ఉంటుంది. సో వాళ్ళని మీరు కన్సల్ట్ చేసుకొని వాళ్ళకి కన్సల్టేషన్ ఛార్జ్ చేసి మీరు వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక టూల్ ఎక్స్పర్ట్ ఏంటారు, ఒకవేళ కన్వర్ట్ కిట్ ఎక్స్పర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 𝐾𝐽𝐵 ఎక్స్పర్ట్. సో 𝐾𝐽𝐵 ఎలా యూజ్ చేయాలి, సో 𝐾𝐽𝐵 ద్వారా ఏ విధంగా ఆటోమేషన్ చేయాలి నా బిజినెస్ అనుకునే వాళ్ళకి నేను కొంత కన్సల్టేషన్ ఇస్తాను. సో ఆ కన్సల్టేషన్కి నేను ఛార్జ్ చేశాను. సో ఇలా మనము నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తూ అరౌండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిజిటల్ ప్రొడక్ట్స్, సో కొంతమంది కోర్సెస్ క్రియేట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ అనుకుందాం. సో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు అలాంగ్ విత్ దట్. సో మీరు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఒక డిజిటల్ ప్రోడక్ట్గా తయారు చేసి మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తూ ఉండొచ్చు డిజిటల్గా. దాంతోపాటు ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్గా మీకు కస్టమర్స్ వచ్చారో సో వాళ్ళలో కొంతమందిని మీరు సెలెక్ట్ చేసుకొని, సో నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాను, సో నా యొక్క ప్రోడక్ట్ని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీ స్టూడెంట్స్ కావచ్చు, మీకుంటూ ట్రస్ట్ ఫ్యాక్టర్ వాళ్ళకి బిల్డ్ అయి ఉంటుంది. సో మన టీచర్ చెప్తున్నా కాబట్టి మనం ఎందుకు వాడకూడదు. సో ఆ విధంగా మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అథారిటీ మనం ఎక్కడ బిల్డ్ చేసాం, యాజ్ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్గా. బట్ మనకు అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయింది కాబట్టి మన నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఈజీగా పిచ్ చేసుకోవచ్చు. సో అలా పర్సన్ని మనం టార్గెట్ చేసి, సో ఆ పర్సన్కి కావాల్సిన ఫీచర్స్, ఆ పర్సన్కి కావాల్సిన బెనిఫిట్స్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లేదు, వాళ్ళకి తనకి ఏదైనా అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్, అదేవిధంగా అతనికి ఏదైనా బుక్స్ కానీ గ్యాడ్జెట్స్కి ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. అదేవిధంగా అతను ఏదైనా మన పెయిడ్ కోర్స్కి ఉపయోగపడుతుంటే ఆ పెయిడ్ కోర్స్ని ఇవ్వడం, ఇలా ప్లాన్ చేసుకొని మన సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ నుంచి మనం ఇన్కమ్ ఎర్న్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మల్టిపుల్ వేస్తో మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు మీ కంటెంట్ క్రియేట్ చేయకుండా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని వితౌట్ క్రియేటింగ్ ఎనీ కంటెంట్ మీరు మీ యొక్క బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో ఇప్పటివరకు మీకు చాలా వాల్యుబుల్ అనిపించింది అనుకుంటాను. సో మీరు కంటెంట్ని క్రియేట్ చేయడానికి కష్టపోతుంది, కానీ సో ఈ విధంగా మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్ ద్వారా మీరు ఈజీగా డిజిటల్గా మీ యొక్క బిజినెస్ని గ్రో చేయడంలో మీరు ప్లాన్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఓకే, సో లాస్ట్లో నా గిఫ్ట్ ఏంటంటే నా యొక్క స్పెషల్ మాస్టర్ క్లాస్ని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ మాస్టర్ క్లాస్ ఏంటంటే హౌ టు ఎర్న్ 1 lakh ఎవ్రీ మంత్ ఇన్ అండ్ అరౌండ్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ విత్ ఆటోమేషన్. సో ఈ యొక్క మాస్టర్ క్లాస్ని మీరు అటెండ్ అవ్వడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క లింక్ ఉంటుంది, www.dnaintelugu.com/1 lakh. సో ఈ లింక్ని క్లిక్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని ఇన్స్టెంట్గా మీరు ఈ మాస్టర్ క్లాస్ని వాచ్ చేసుకోవచ్చు. మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కంప్లీట్గా డిజిటల్గా, అది కూడా ఆటోమేషన్లో ఎవ్రీ మంత్ 1 lakh ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు కంప్లీట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను ఒక మ్యాజిక్ ఫనల్ని మీకు పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టూల్ని పరిచయం చేయడం జరిగింది. సో కన్వర్ట్ కిట్ అనేది బేసిక్ టూల్, బట్ అడ్వాన్స్గా నేను ఒక టూల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ టూల్ ద్వారా జస్ట్ 45 minutes పర్ డే వర్క్ చేసి మీరు ఎంటైర్ సిస్టమ్ని మీరు రన్ చేసుకునే విధంగా ఆటోమేషన్లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని. సో ఈ మాస్టర్ క్లాస్ని మీరు వాచ్ చేసి మీ యొక్క బిజినెస్ని ఏ విధంగా ఆటోమేట్ చేసి ఎలా 1 lakh ఇన్ అండ్ అరౌండ్ డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎర్న్ చేసుకోవచ్చు కంప్లీట్ నాలెడ్జ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, సో ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీరు ఎటువంటి కంటెంట్ లేకుండా ఇనిషియల్ స్టేజ్లో, బేసిక్ స్టేజ్లో, అంటే మీకు కంటెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ఇనిషియల్ స్టేజ్లో మీరు ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేయకుండా మీరు మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని డిజిటల్గా గ్రోత్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.